హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోరీస్. మీకోసం ఈ కొత్త వీడియో. మనం ఇక్కడ వాసవి పంచాయతీ నుండి ఒక చిన్న ఇష్యూ అప్పుడు జరిగింది. ఆ బిట్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఆ బిట్ యొక్క హిస్టరీ అనేది మీకు చెప్తాను. చాలామంది యూజర్స్కి ఈ విషయం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అన్నమాట. సో అదేంటంటే, ఇది 20 ఫీట్ రోడ్డు చూశారు కదా. ఈ ఫోల్ నుండి ఇటు ఒక రోడ్డు అనమాట. అంటే ఇది కార్నర్ బిట్ అని చూశారు కదా. ఇది కార్నర్ బిట్. అయితే మేమేం చేసామంటే, ఒక కస్టమర్కి ఈ రోడ్లో ఇలాగ తీసుకెళ్తే ఈ ఫోల్లు ఉన్నాయి కదా, ఇలాగా ఈ ఫోల్లు ఉన్నాయి కదా, ఈ ఫోల్ పక్క బిట్టు వాడికి కొనిపించాం. ఏది? ఈ బిట్. ఇగో ఆ ఫోల్ మేమే పాదాం. అది చూడండి, ఆ చివర ఒక ఫోల్ ఉంటుంది, అలాగా ఈ ఫోల్ కూడా మేమే పాదాం. అయితే ఏం జరిగిందంటే విషయం, ఇదొక రోడ్డు అండి. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న గట్టులాగా, ఇదొక రోడ్డు. కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నాను. ఇదొక రోడ్డు, ఇదొక రోడ్డు. అయితే విషయం ఏంటంటే, ఈ రోడ్డు పక్కకి వెళ్ళే ఆ చివర ఫోల్ ఉంది కదా, కావాలంటే మనకి దగ్గర చూపిస్తాను నేను. ఆ చివరి ఫోల్ పక్కదే మడి అనమాట. అదంతా పొలం అని చెప్పాను కదా ఆల్రెడీ. ఆ పొలంని పక్కనే, గట్టు పక్కనే ఆ బిట్టు పడింది. అంటే మన వెంచిరి పక్కన పొలం ఉంది, దాని పక్కన రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఎంతవరకు ఉంది? సగం వరకు ఉందన్నమాట ఈ బిట్కి. ఇదిగో ఎంతవరకే ఉంది. ఆ పక్కది ఇది పొలం అన్నమాట. ఇదిగో నేను ఇక్కడ వరకు నడిచాను కదా, ఎంతవరకే రోడ్డు ఉంది. ఆ ఫోల్ ఇక్కడికి వచ్చేసరికి పొలం వచ్చింది అన్నమాట. ఆ పొలముడు ఏం చేశాడు, ముందుకి రాలేదు. కానీ మనకి బిట్ సైజ్ అనేది డాక్యుమెంట్ కన్నా తగ్గిపోయింది. మనం ఏమనుకున్నాం, పొలమోడు లోనికి వచ్చి నొక్కేశాడు అనుకున్నాం. కానీ ఏం జరిగిందంటే, తూర్పుకున్న మనం ఇప్పుడు ఇందాక నడిచాం కదా, ఆ తూర్పు రోడ్డు వాడు మనకి భూమిని కప్పుకుంటూ రోడ్ని కట్ చేస్తాడు అన్నమాట. పదండి ఆ పొలం కాడికి వెళ్దాం. ఇగోండి ఈ రోడ్డుని అనుకుని ఫస్ట్ చూపించాను కదా కార్నర్ పాయింట్, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళేట్టయితే ఈ బిట్టు పక్కనే ఇంకో బిట్టు కార్నర్ బిట్ కదా. ఈ పొలమోడు ఏం చేశాడంటే, పొలంని ముందుకు దున్నుకొచ్చినట్లయితే రోడ్డు అనేది తగ్గిపోయింది. చెప్పాను కదా అక్కడ ఈ పొలమోడు అనమాట. ఈడు ఇటు కప్పుకుంటూ ఈ రోడ్ని, ఈ స్ట్రైట్ రోడ్ని కట్ చేసాడు. ఎన్ని సర్వేలు చేసినా కానీ బిట్ అనేది అవతల ఉండం బట్టి భూమివాడు ఇటు వచ్చాడు అనుకుంటున్నాను తప్పితే ఇక్కడ పాయింట్ అనేది తెలియలేదు. 3000 రూపాయలు అయింది. 3000 నుండి 5000 వరకు ఖర్చు అయితే అప్పుడు అర్థమైంది అనమాట. ఇక్కడ చిన్న రోడ్డు ముందుకు వెళ్ళేసరికి చూడండి, మీరు కావాలంటే స్ట్రైట్ చూడండి, ముందుకు పెద్ద రోడ్డు ఉంటుంది, ఇక్కడ మాట నొక్కిసినట్టు ఉంటుంది అన్నమాట రోడ్డు. సో అప్పుడు అర్థమైంది అనమాట, ఈ భూమోడు ముందుకు వచ్చాడని. అప్పుడు ఈ తూర్పుకున్న ఈ భూమిని సర్వే చేస్తే ఈ భూమోడు ముందుకు వచ్చేసాడు. ఆ రకంగా అక్కడ బిట్ అనేది తగ్గిపోయింది అనమాట. అయితే మీకు ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా కానీ పొలం పక్కన మన ఏదైనా వెంచర్కి చివారన అంటే వేరే పొలం ఉంటే అది కొనవద్దు. ఎందుకంటే కొనవద్దు అనుకుంటే నేను మళ్ళీ రాంగ్ అవుతుంది అనమాట. అది చాలా జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకుని తీసుకోండి. కొలత ఓనర్ దగ్గర ఇప్పించుకున్నా కానీ చివరి బిట్ అయితే కొనవద్దు. లేదనుకుంటే 2 అడుగులు తగ్గించేసి మీకు రిజిస్ట్రేషన్ చేయమనండి. ఆ రకంగా మీరు అడిగితే బాగుంటుంది. మ్యాక్సిమం అలా చెయ్యరు, కానీ మనకి పర్ఫెక్ట్గా కావాలంటే మాత్రం కంపల్సరీ మన కొన్ని తర్వాత లాస్ అయిపోతాం. సో అవతల వాడైనా నొక్కేస్తాడు, యువతల వాడైనా నొక్కేస్తాడు. అందుకని బిట్ ఇక్కడికి వచ్చినప్పుడే ఆ ప్రాబ్లం మీకు ఈ పొలమోడు ఇటు నొక్కియడం వల్ల ఆ పొలమోడే మాట ఆ రకంగా ఉంటే
మనం ఆ పలమోడు ముందుకు వచ్చాడు అనుకున్నాం, కానీ రియల్ టైమ్ సర్వే చేసేసరికి ఈ పలమోడు అంట రోడ్ని కట్ చేయడం వల్ల మనం బిట్ రోడ్డు తీసి కాలువ తీసేసరికి ఆ బిట్ అనేది మనకి చాలా కాలం వరకు దొరకలేదు. అంతేకాకుండా ఆయన డాక్యుమెంట్ పారేశాడు. సో ఆ డాక్యుమెంట్ మళ్ళీ నకలు అప్లై చేసి నకల ద్వారా మళ్ళీ బయటికి తీసుకొచ్చాం అనమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ పారేశాడు. సో ఆ కస్టమర్ అమ్మేశాడు, డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు, అప్పుడు ఒరిజినల్ లేదని చెప్పాడు అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఆ బిట్కి ఎదుర్కొన్నాం. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకున్నాక అడ్వాన్స్ ఇవ్వండి. సో చాలామంది ఫస్ట్ డాక్యుమెంట్ ఎవరో లింక్ తీసుకోండి, డాక్యుమెంట్ తీసుకోండి, తర్వాత వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నిదానంగా ఇవ్వండి. ఈ బిట్ కాకపోతే ఇంకో బిట్ కొనవచ్చు, ఆ ఇబ్బంది ఏం లేదు. డాక్యుమెంట్ మాత్రం కంపల్సరీ వెరిఫికేషన్ చేసుకుని డబ్బులు అడ్వాన్స్ అనేది ఇవ్వండి. డబ్బులు చేతికి ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ తీసి వెరిఫికేషన్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది పడతారు మీరే. మీడియేటర్ కూడా ఇబ్బందులు పెట్టొద్దు. మీడియేటర్ కూడా పద్ధతి ప్రకారం డాక్యుమెంట్స్ అడగండి, అడిగి ఇచ్చినట్లయితేనే వాళ్ళు బిట్ చెయ్యండి, తప్పేం లేదు. అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయంటే బిట్లు లక్షల్లో, అప్పుడైతే వందల్లో ఉండేవి, అక్కడ పోతే ఇంకొక దగ్గర కొనుక్కోవచ్చు. లేకపోతే అది లాస్ అయినా పెద్ద లైఫ్ మీద బర్డెన్ పడేది కాదు. అర్థం చేసుకోండి, లైఫ్ మీద బర్డెన్ పడేది కాదు. ఇప్పుడు లక్షల్లో రూపాయి సేవ్ చేసుకుని లక్షల్లో కొంటున్నారు. సో ఇప్పుడు మాత్రం మోసపోవద్దు. కొనే బిట్టు మాత్రం జాగ్రత్తగా కొనుక్కోండి, వెరిఫికేషన్ చేసుకోండి. చాలా ఆ బిట్కి స్టోరీ కూడా నేను తర్వాత చెప్తాను, ఎటువంటి ఇబ్బందులు పడ్డాము. మీరు బిట్ చూశారు కదా, ఆ బిట్ ఇబ్బందులు కూడా నేను చెప్తాను. అయితే నిజమా కాదనేది వెరిఫికేషన్ చేయొద్దు, ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్పితే ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు. సో ఆ రకం కాబట్టి మీరు దీన్ని పట్టుకొని నువ్వు ఎట్లా చెప్పావు అనేది అలా ఏం చేయొద్దు. సో మీకోసం చేస్తున్నాను. ఎందుకు? పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని నుండి ఎలా తప్పించుకోవాలి, ఆ ఉచ్చి నుండి ఎలా అయితే మోసపోమో ఆ రకంగా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారని ఆల్రెడీ మా దగ్గర ఈ సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము ఇలాంటి బిట్ కొనుక్కుంటే మంచిది అనేది ఆలోచించుకుంటారు. అంతేగాని మీకోసం లేదా మిమ్మల్ని బ్లేమ్ చేసుకోవడం కోసం మాత్రం కాదు. ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మంచిగా దాని గురించి ఆలోచించి కొనండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు అయితే మాత్రం నా వీడియోస్ షేర్ చేయండి. మీకు కాకపోతే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీకు వేస్ట్ అనేది వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు, వేరే వాళ్ళకి ఉపయోగం ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.